ఓం నమ శివాయ. మనం 63 నయనార్ల గురించి చెప్పుకుంటున్నాము. అందులో ఈరోజు చిరుతొండ నాయనార్ గురించి చెప్పుకుందాము. ఆయన అంట చిరుచెంగాంగుడి అనే గ్రామంలో పుట్టారంట. అయితే ఆయన మామూలుగా అయితే బ్రాహ్మణ వంశంలో పుట్టారు కాబట్టి సహజంగానే ఆయనకి దయాగుణం అని కానీ భక్తి అని కానీ ఎలాగూ ఉన్నాయి. అంతేకాకుండా ఆయన అంటే ఆయుర్వేదంలోని యుద్ధ విద్యల్లో కూడా బాగా నైపుణ్యాన్ని సంపాదించున్నారట. అయితే ఎప్పుడైతే ఈయనకి యుద్ధ విద్యల్లో బాగా నైపుణ్యం ఉందని అక్కడ ఆ ప్రభువుకి తెలుస్తుందో, నరసింహవర్మ పల్లవుడు అనేవాళ్ళు అప్పుడు ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవారంట. ఈయన్ని పిలిచి ఒక సైన్యాధ్యక్షుడిగా చేశారనమాట. అప్పట్లో నిజానికి ఆయన పేరు పరంజ్యోతి అనమాట. అప్పటికి ఇంకా నయనార్ పేరు అని ఏం రాలేదు, పరంజ్యోతిగా ఉండేవారు. అయితే ఎప్పుడైతే సైన్యాధిపతి అయ్యారో అతనికి ఎలాగో ధైర్య సాహసాలు ఉన్నాయి, యుద్ధ నిపుణత ఉంది కాబట్టి చాలా రాజ్యాల్ని ఆక్రమించుకుంటూ వెళ్ళిపోయేవారంట. దానివల్లన కోశాగారం కూడా నిండిపోతూ ఉంది ధనంతోనూ. అంతా బాగుంది, కానీ అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది, ఇన్ని యుద్ధాలు జరిగిపోతుంటే హింస జరుగుతుంది కదా. అయితే ఈయన సరే ఆ ప్రభు చెప్తున్నారు కాబట్టి ఈయన యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని కృప వలన ఆ నరసింహవర్మ అనే ఆ ప్రభువుకే అనిపిస్తుంది అనమాట, అయ్యో నేను ఇలా అనడం వల్లనే కదా ఒక మంచి బ్రాహ్మణుడు శివభక్తుడు ఇతను ఇంత హింస చేస్తున్నాడు, ఇతన్ని నేను ఇలా వాడుకోవడం సరియైన పద్ధతి కాదు కదా అని ఆయనకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ పరంజ్యోతికి ఒక నిష్ట ఉంటుంది అనమాట. ఎప్పటి వరకు ఒక శివభక్తుడైనా ఒక్క శివభక్తుడైనా సరే వాళ్ళ ఇంట్లో భోజనం చెయ్యరో అప్పటి వరకు ఈయన భోజనం చేయరనమాట. అలాంటి మంచి నిష్ట ఉన్న శివభక్తుడిని ఏదో యుద్ధం చెయ్యి అంటే ఆయన చేసేస్తున్నాడు. కానీ అలా చేయించడం నా తప్పు కదా అని చెప్పి ఈయన కనిపించి ఆయన పిలిచి ఒక పని చేయండి, మిమ్మల్తో ఈ పనులవి చేయించడం నాకు సరి అయిన దాన్ని అనిపించట్లేదు, అందుకని మీకు ధనం ఇచ్చేసి పంపించేస్తున్నాను, ఇలా హింసతో సంబంధించినవి శివభక్తులైన మీతో నేను చేయించదలుచుకోలేదు ఇంకా అని చెప్పి బాధపడితే అప్పుడు పరంజ్యోతి అంటారు, ఏమీ లేదు స్వామి, సైన్యాధిపతి ఏమేమి చేస్తారో అది నాతో చేయించారు తప్పితే మీరేమి కావాలని నాతో హింసది చేయించారని మీరు అలా అనుకోవాల్సిన అవసరం ఏమి లేదు అని చెప్పేసి ఆయన సరే స్వామి నేను వెళ్తాను సెలవు ఇవ్వండి అంటే, లేదు మీరు ధనం తీసుకుని వెళ్ళండి అంటారు. అంటే పరంజ్యోతి అంటారు, నాకు వద్దు స్వామి, నేను ఇంకా వెళ్ళిపోతాను, నేను శివభక్తులకి సేవ చేసుకుంటూ ఉంటానని చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు. ఆయనకు ఒక ఇల్లాలు కూడా ఉంటుంది కదా, ఆ ఇల్లాలి పేరు ఏంటంటే తిరు వెంకట్ నంగై. ఆమె కూడా ఇలాంటి శివభక్తురాలే. వాళ్ళిద్దరూ కలిపి రోజు శివభక్తుల్ని వెతకడము, వాళ్ళకి భోజనాలు పెట్టడం, అది కూడా ఏదో పప్పు చారుతో పెట్టడం కాదు, రకరకాల వ్యంజనాలు ఎలాగ వాళ్ళు ఇష్టపడతారో, వచ్చిన వాళ్ళు సంతృప్తిగా తిని ఆశీర్వాదాలు ఇస్తారో ఆ రకంగా ఈయన భక్తుల్ని నెతికి తీసుకురావడము, ఈవిడ వండి పెట్టడము. అయితే భగవంతుని దయ వలన వీళ్ళకి ధనం అయితే ఎప్పుడు తక్కువ అవ్వలేదు, బాగా చేసి వండి పెడుతూ ఉండేవారు, రకరకాల వ్యంజనాలతో పెడుతూ ఉండేవారు. అయితే భక్తులు కూడా వస్తూనే ఉండేవారంట. అందుకని ఎప్పుడూ అలా భక్తులు వాళ్ళ ఇంటికి రావడం, తిని వెళ్తూ ఉంటారు కాబట్టి అప్పుడు ఇవన్నీ చిరుతొండడు అని పిలవడం మొదలుపెట్టారంట. భక్తులు తిన్నాకనే ఈయన తింటాడు, ఇలాగ ఒక నిష్ట పెట్టుకుని ఉన్నాడు కాబట్టి శివభక్తుడు అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉండేవారంట. అయితే మళ్ళా మన శివయ్య చూశారు, ఇంకా ఇది బయటికి తెలియాలి కదా, మనందరికి ఎలా తెలుస్తుంది, ఇలా ఏదన్నా ఒకటి చేస్తేనే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత భక్తి చేస్తారు, భక్తి చేయడం కోసమని వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోతారో అనేది చూపించడం కోసం శివయ్య ఇంకా ఇక్కడ నుంచి ఒక లీల చేస్తున్నారు. అయితే వీళ్ళకి ఏమవుతుంది, మామూలుగా అయితే శివభక్తులకి అన్నమది పెడుతున్నారు, ఆనందంగానే ఉన్నారు, కానీ వీళ్ళకి ఇంకా కొంత కొరత ఉంది. ఏంటి అంటే వాళ్ళకి సంతానం లేదు కాబట్టి ఎప్పుడు శివయ్యని అడుగుతుండేవారంట, స్వామి మాకు ఒక పుత్రుడన్నా ప్రసాదించండి అని చెప్పి. ఒకరోజు స్వామివారు ఆ ప్రార్థన ఆలకించారు, వీళ్ళకి పుత్రుడిని ఇచ్చారు. అయితే ఆ బాబు పేరు శ్రీరాల దేవుడు. ఆ అబ్బాయి చాలా అందంగా ఉండి రోజు ఏదో చందమామ పెరుగుతుంటే ఎలా ఉంటుంది అంత బాగా పెరుగుతూ ఉన్నాడంటే చాలా అందంగా ఉన్నాడు, ఆడుకుంటూ ఉండేవాడు. వీళ్ళకి ఇంకా సుఖ సంతోషాలు చాలా ఎక్కువ అయినాయి అన్నమాట, చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఇలాగే సంతోషంగా అంటే ఇంకా కొత్తగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు కదా. అప్పుడు మన శివయ్య ఏం చేశారంటే ఒక జంగంలాగా వచ్చారంట. ఒకరోజు వచ్చి
అమ్మ చిరుతండ్రుడి ఇల్లు ఇదేనా అని చెప్పి అడుగుతారు. అడిగితే వాళ్ళ భార్య లోపల ఉంటుందన్నమాట. ఆమె వచ్చి అంటుంది, ఆ స్వామి ఇదే చిరుతండ్రుడి ఇల్లు, కాకపోతే ఆయన శివభక్తుడిని వెతకడం కోసమని వెళ్ళారు, వాళ్ళకి భోజనం పెట్టేగానే ఆయన తిన్నారు కదా, అందుకని ఆయన వెతకడానికి వెళ్ళారు, కానీ చాలాసేపు అయిపోయింది, ఎంత ఆలస్యం అయిపోయినా ఇంకా ఇంటికి రావడం లేదు అని అంటారన్నమాట. అని స్వామి మీరు వచ్చి కూర్చోండి, అంతలోకి ఆయన వస్తారు, అప్పుడు మీకు ఆయనకి కూడా భోజనం నేను వడ్డిస్తానని చెప్తారు. చెప్తే ఈయన జంగం ఏమంటారు అంటే, చిరుతొండలు లేడు కదమ్మా, ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను లోపలికి రానని చెప్తాను. చెప్తే అప్పుడు ఆమె అంటుంది, స్వామి అయితే మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, నా భర్త రాగానే పంపిస్తాను మీ దగ్గరికి, అప్పుడు మీరు ఆయన కలిపి వచ్చి భోజనం చేద్దురుగానని చెప్తుంది. చెప్తే సరే అని చెప్పి ఆయన చెప్తారనమాట, ఆ గుళ్ళో కూర్చుని ఉంటాను అని. అయితే పాపం చిరుతొండడు వస్తాడు, చాలాసేపటి తర్వాత వచ్చి, ఈరోజు ఏమైందో తెలియదు, ఒక్క శివభక్తుడు కనిపించట్లేదు, ఏదో అడ్డుపడుతుంది, ఈరోజు ఒక్కడు కనిపించట్లేదు, ఎలాగా ఈరోజు మనం ఎవరికి భోజనం పెడతామని అంటారు. అందులోకి ఆమె అంటుంది, లేదండి ఒక జంగం వచ్చున్నారు, ఆయన ఆ గుళ్ళో కూర్చున్నారు మీకోసము, మీరు వెళ్ళి ఆయన పట్టుకొని రండి, అప్పుడు ఆయనకి మనం భోజనం పెడదాం, ఆ తర్వాత మనం తిందాంలే అని చెప్తుంది. చెప్తే ఈయన అప్పుడు అక్కడికి వెళ్తాడనమాట. చిరుతొండని వెళ్ళి ఆయనకి ప్రణామం చేసి, స్వామి మా ఇంటికి రండి భోజనానికి అంటారు. అంటే అప్పుడు జంగం అంటాడు, లేదయ్యా నేను కేవలం నీ గురించి విన్నాను, నువ్వు మంచి శివభక్తుడు అంట, శివభక్తులకి అన్నం అది బాగా పెడతావంట కదా, మంచోడు అంట, అది ఇది విన్నాను కాబట్టి సరే ఎలా ఉంటావు ఒకసారి నేను చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను తప్పితే నాకు భోజనం పెట్టడం అనేది నీ వల్ల అయ్యే పని కాదులే అంటారు. అంటే చిరుతండ్రి అంటాడు, లేదు స్వామి మీకు ఏం కావాలంటే అది నేను వండి పెడతాను, మీరు కనీసం మాకు చెప్పండి అసలు మీకు ఏం కావాలో, ఖచ్చితంగా మీరు మా ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్తూ ఉంటారు. అప్పుడు భైరవజంగం అంటారు, నాకు మాంసం తినే అలవాటు ఉందయ్యా అంటారు. అంటే ఈయన అంటారు, మాంసమే కదా పోన్లేండి, ఏ కోడి మేక అలాంటివి ఉన్నాయి, ఏదన్నా ఆ మాంసం మేము వండి మీకు పెడతాలే అంటారు. అప్పుడు జంగం అంటారు, అయ్యో నేను అలాంటి మాంసం అడగట్లేదయ్యా, నరమాంసం తింటాను నేను, నాకు 5 సంవత్సరాల కన్నా చిన్న పిల్లోడు నరమాంసం కావాలి, అలాంటివి నాకు కొన్ని ఉన్నాయిలే, అలాగా దొరికితేనే 6 నెలలకు ఒకసారి అయినా సరే తింటాను తప్పితే ఏది పడితే అదైతే నేను తినను, అందుకని నాకు కావాల్సిన విధంగా అలా అమర్చడం అనేది నీ వల్ల అయ్యే పని కాదులే, నువ్వు వెళ్ళు అని చెప్తారు. చెప్తే ఈయన అంటాడు, అలా కాదు స్వామి, మీకు ఎలా కావాలో చెప్తే అలానే మేము అమరుస్తాము, చెప్పండి అని చెప్తారు. చెప్తే 5 సంవత్సరాల కన్నా చిన్నపిల్లోడు ఉండాలి, అతను మంచి బ్రాహ్మణ వంశస్థుడై ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రి అస్సలు ఏమాత్రము బాధపడకుండా, అమ్మ ఏమో ఆ అబ్బాయిని శరీరాన్ని ఇలా పట్టుకుని ఉంటే, వాళ్ళ తండ్రి ఏమో ఆ అబ్బాయి తలని ఖండించి అప్పుడు మళ్ళీ ముక్కలు ముక్కల కింద చేసి అప్పుడు కూరలు వండి నాకు తినిపించాలి. అంతేగాని ఈ మధ్యలో అయ్యో అని బాధపడిపోవడం కానీ ఏడవడం కానీ అలా ఏం చేసినా నేను దాన్ని ముట్టుకోను అని చెప్తారు. చెప్తే చిరుదండడు అంటాడు, ఆ స్వామి అలాగా నేను చేయగలను, మీరు రండి మా ఇంటికి అని చెప్తారు. చెప్తే సరే అని చెప్పి ఆయన జంగం వస్తారు, ఆయన కూర్చోబెట్టి కాసేపు అప్పుడు వాళ్ళ భార్యకు చెప్తారు, ఇలాగా ఆయన నరమాంసం తింటారంట, చిన్నపిల్లోడిది ఇవ్వాలంట, అమ్మ ఏమో ఏడవకూడదంట, నానే శిరస్సు ఖండించాలంట, ఆ పిల్లోడిని వండి పెడితేనే ఆయన తింటారంట, లేకపోతే తినకుండా వెళ్ళిపోతానంటున్నారు. అంటే సరే వాళ్ళ భార్య కూడా అంటుంది, సరేనండి మన పిల్లోడు ఉన్నాడు కదా ఇద్దాంలే అని చెప్తారు. అయితే ఇద్దరికి ఎంత కఠినాత్ములైనా సరే సొంత పిల్లల్ని అసలు నరకడం అనేది ఆలోచనకు కూడా రాదు కదా, అలాంటిది వీళ్ళు అంత దయామూర్తులు అయినా సరే వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఎందుకు ఇస్తున్నారు అంటే, శివభక్తులకి వాళ్ళు ఇచ్చే మర్యాద అలాంటిదన్నమాట, వాళ్ళకున్న ఒక పూడిక అలాంటిది, ఎవరన్నా వస్తే ఖచ్చితంగా శివభక్తులు ఏది అడిగితే అది ఇవ్వాలి అనేలాగనమాట. ఇంకా అందుకని వాళ్ళిద్దరూ ఇంకా దుఃఖం అనేది ఎక్కడో ఉంది లోపల, కానీ దాన్ని బయటికి రానివ్వకుండా చాలా చిరునవ్వుతో పూర్తిగా ఆనందంగా మేము చేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఇతను వెళ్ళి చిరుతొండడు ఆ బాబు ఎక్కడ ఆడుకుంటుంటే తీసుకొని వచ్చి స్నానం చేయిస్తాడు. నెమ్మదిగా ఆ బాబుకు కూడా అర్థమైపోతుంది అనమాట. శ్రీరాల దేవుడు కూడా అమ్మ నాన్న ఏం చేయబోతున్నారో అర్థమయ్యి ఆ అబ్బాయి కూడా ప్రశాంతంగా పడుకుంటాడు. వాళ్ళ అమ్మ
నవ్వుతూనే ఆ పిల్లని పట్టుకుంటుంది. చిరుతొండడు కూడా నవ్వుతూనే ఆ బాబు తలని నరికేస్తారు. తర్వాత చిన్న చిన్న ముక్కల కింద చేసి మళ్ళీ కూర వండుతారు. అయితే వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే సీరాల దేవుడు తలని మాత్రము వాళ్ళ ఇంటిలో చందన అనే ఒక అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి ఇచ్చి అలా ఉంచమంటుంది. మిగిలిన శరీరంతో మాత్రం వంటలు చేసి అన్నీ చేసాక జంగం స్వామిని పిలిచి స్వామి తినండి ఏ భోజనం అని చెప్పి పిలుస్తారు. అయితే ఆయన కూర్చుంటారు. కూర్చొని అన్నీ నేను చెప్పినట్టే వండారు కదా అంటారు. ఆ స్వామి వండాము, అయితే నాకు తలతో చేసిన ఆ మాంసం ముందు వేయండి అంటారు. అంటే స్వామి నేను వండలేదు అంటుంది. అంతట్లోకి చందన వచ్చి లేదమ్మా నేను వండాను అని చెప్పి అది కూడా ఆమె వడ్డిస్తుంది అనమాట. అలాగా ఆయన ఏం అడుగుతున్నారో అవన్నీ వడ్డిస్తారు. ఇప్పుడు తినండి స్వామి అంటారు. అంటే జంగం స్వామి అంటారు అయ్యో నేను ఒక్కడిని ఎలా తింటాను, ఇంకో శివభక్తుడు ఎవరైనా ఉంటే కూర్చోబెట్టు అని. అంటే చిరుతండ్రి అంటాడు ఏమో స్వామి ఈరోజు ఎంత నేను వెతికినా సరే ఒక్క భక్తుడు కూడా నాకు కనిపించలేదు. చాలా వెతికాను పొద్దున్న నుంచి, ఇప్పుడు కూడా ఎక్కడ ఎవరు మనకు కనిపించట్లేదు. ఎలా స్వామి అంటే నిన్ను మెంచిన శివభక్తుడు ఎవడున్నాడయ్యా, అందుకని నువ్వు కూడా నాతో పాటు కూర్చో తిందువు కానీ అంటారు. అంటే ఇంకా ఏం చేస్తారు ఆయన సరే అని కూర్చుంటారు. కూర్చుంటే ఏం వడ్డించబడుతోంది, తన కొడుకు మాంసంతో వండిన వంటకాలు వడ్డించబడుతున్నాయి. అయినా సరే ఏ మాత్రం బాధ కనిపించకుండా, లేదు అనడానికి లేదు, హృదయంలో ఎక్కడో ఆ లోతుల్లో ఆ బాధ ఉంటుంది కానీ అక్కడ కనిపించకూడదు అని ఒక కండిషన్ ఉంది కదా. అందుకని అసలు ఏ మాత్రం ఆ బాధ అనేది వాళ్ళ కళ్ళల్లోనూ మొహం మీద ఎక్కడా రాకుండా వాళ్ళంతే ఆనందంగా మీకు మేము సేవ చేస్తున్నాం అన్నట్టుగానే ఆయన కూర్చుంటారు. ఆయనతో పాటు ఈయన కూడా వడ్డిస్తారు. సరే తిందామా అంటే అప్పుడు మళ్ళీ జంగం స్వామి అంటారు అవును మీ ఇంట్లో బాగున్నాడు అన్నావు కదా నీ కొడుకు, సరే ఆ అబ్బాయిని కూడా పిలు, తను కూడా కూర్చొని పెట్టి అందరం కలిపి తిందామంటారు. అంటే చిరుతండ్రి అంటాడు ఆ బాబు ఎక్కడో ఉండుంటాడు స్వామి, పర్లేదు మనం తినేద్దాం అంటే లేదు లేదు నేను అలా అయితే తిన్నాను, మీ పిల్లని పిలిస్తేనే తింటాను లేకపోతే నేను వెళ్ళిపోతాను అంటాడు. అంటే అప్పుడు చిరుతండ్రుడు వాళ్ళ భార్యతో అంటాడు బాబునంట పిలువు అని చెప్పి. ఇంకా ఆమె శివుడికి దండం పెట్టుకొని స్వామి ఈ పరీక్ష ఏంటో నాకేం అర్థం కావట్లేదు, ఆయన పిలవమంటున్నారు ఎక్కడి నుంచి వస్తాడు నా కొడుకు అని ఆమె అనుకుంటూనే బాబుని సీరాల దేవుడు వచ్చి అన్నం అంటే తిన్నమ్మా ఈ జంగం దేవుడు నీ కోసం చూస్తున్నారు అని చెప్తారు. వెంటనే సీరాల దేవుడు పరిగెట్టుకొస్తాడు. ఆ అబ్బాయి ఎలా అయితే పరిగెట్టుకొచ్చాడో వెంటనే అక్కడ జంగం స్వామి కూడా అదృశ్యమైపోతారు. ఆ ఆకుల్లో ఏంటేంటి వడ్డించున్నాయో అన్నీ అదృశ్యమైపోతాయి. ఒక్క నిమిషం వాళ్ళకి అర్థం కాదు ఏం జరుగుతుందా అని. ఆ తర్వాత ఆ శివుడు ఉమా అమ్మతోనూ మళ్ళా కుమారస్వామితోనూ గణపతితోనూ అందరితో వచ్చి ప్రత్యక్షమవుతారనమాట. వాళ్ళకి ఉన్న ఆ నిష్టకి ఇంకా ఆ స్వామివారే కరిగిపోతారనమాట. వచ్చి అప్పుడు మన చిరుతొండని వాళ్ళ భార్యని వాళ్ళ కొడుకుని వీళ్ళతో పాటు అక్కడ చందన వాళ్ళ పని మనిషి కూడా వీళ్ళకి సహకరించింది కదా, వాళ్ళకి అందరినీ మోక్షం ఇచ్చి వాళ్ళతో పాటు కైలాసానికి తీసుకుని వెళ్తారనమాట. అలా ఉంటారు ఈ నయనార్లనే శివభక్తులు. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.